ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హలో అండి, అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, వైసీపీ కీలక నేత, నెంబర్ 2, నెంబర్ 3 ఆ స్థాయిలో ఉండేటువంటి నాయకుడు ఆ పార్టీలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అరెస్ట్ కాబోతున్నారు అనేది ఏపీ పొలిటికల్ సర్కిల్స్లో నడుస్తున్నటువంటి అంశం. ఇప్పటికే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి పిఏ ముని తుకారం అరెస్ట్ అయ్యారు. అలాగే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రధాన అనుచరుడు మాధవరెడ్డి కూడా అరెస్ట్ అయ్యారు. మదనపల్లికి సంబంధించినటువంటి సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫైల్స్ దహనం కేసులో వీళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ కేసు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొత్తలో మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫైల్స్ దహనమైనప్పుడు ఇది ప్రమాదం కాదు, కుట్ర కోణం దాగి ఉంది అనేటువంటి కారణం చేత పెట్టబడిన కేసు. ఇప్పటికే చాలా లేట్ అయింది. కాకపోతే ఈ కేసులో నిందితుడిగా ఉన్నటువంటి వీళ్ళంతా విదేశాలకు పారిపోయారు. ఇటీవలే విదేశాల నుంచి వీళ్ళు వస్తున్నారు అనే సమాచారం తెలుసుకున్న సిఐడి అధికారులు వీళ్ళ కదలికల మీద నిఘా పెట్టి తిరుపతి టోల్ గేట్ దగ్గర వీళ్ళని అరెస్ట్ చేశారు. విదేశాల నుంచి వచ్చాక అరెస్ట్ చేశారు. ఇప్పుడు వీళ్ళని కోర్టులో హాజరుపరిచారు. కోర్టు రిమాండ్కి పంపించింది, అంటే జైల్లో గడుపుతున్నారు. మళ్ళా పోలీసులు సిఐడి అధికారులు కస్టడీ పిటిషన్ వేస్తారు. కస్టడీకి కోర్టు అనుమతిస్తే కస్టడీలో ఖచ్చితంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేరు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అరెస్ట్ వైపు అడుగులు పడుతున్నట్టుగా కనపడుతూ ఉంది. ఇప్పుడు వీళ్ళ మీద ఉన్న ఆరోపణలు ఏంటంటే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు 22A భూములు, అంటే నిషేధిత భూములు, ఆ నిషేధిత భూములని ప్రైవేట్ వాళ్ళకు అప్పచెప్పటం, పేదల భూములు ఆక్యుపై చేసి దాంట్లో దర్జాగా అనుభవించడం, అటవీ భూములు, దేవాదాయ భూములు, ప్రైవేట్ భూములు, కోర్టు కేసుల్లో ఉన్న భూములు, ప్రైవేట్ వాళ్ళ భూములు, ఖాళీగా ఏ భూమి కనపడితే ఆ భూమి, ఏ భూమి అనుకూలంగా కనపడితే ఆ భూమి కబ్జా చేయటం, అనుభవించటం, లేదు వాళ్ళ ప్రైవేట్ సంస్థలకు అప్పచెప్పడం, ఇలా చేశారు అనేటువంటి అభియోగాలు వాళ్ళ మీద ఉన్నాయి. చివరికి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అటవీ శాఖ మంత్రిగా ఉంటే అటవీ భూములు కూడా ఆక్రమించారు అనేటువంటి ఆరోపణలు ఆయన మీద ఉన్నాయి. అది పెద్దిరెడ్డి గారిని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు అనేటువంటి చర్చ ఉంది బలంగా. పవన్ కళ్యాణ్ పోయి అటవీ భూముల్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఎలా ఆక్యుపై చేశారో వీడియో తీసి మరీ చూపించారు కదా, ఏరియల్ సర్వే చేసి మరీ చూపించారు కదా, మరి ఎందుకు అరెస్ట్ చేయట్లేదు అనేటువంటిది ఉంది. ఆ విమర్శలన్నిటికీ చెక్ పెట్టాలనేటువంటి ఆలోచనతో మొత్తానికి కూటమి ప్రభుత్వం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అరెస్ట్ కాబోతున్నట్టుగా పొలిటికల్ సర్కిల్స్లో అయితే చర్చ జరుగుతూ ఉంది. సో వైసీపీ మరొక కీలక నాయకుడు అరెస్ట్ కాబోతున్నట్టు లెక్క. ఇప్పటికే వైసీపీ సంబంధించిన అనేక మంది అరెస్ట్ అయ్యారు. బెయిల్ మీద ప్రజెంట్ చాలామంది ఉన్నారు. అంబటి రాంబాబు కావచ్చు, జోగి రమేష్ కావచ్చు, తర్వాత మొన్ననే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కావచ్చు, వీరందరూ 1 by 1 అరెస్ట్ అవుతున్నారు. బెయిల్ మీద బయటకు అంటే కొన్నాళ్ళ పాటు జైలు జీవితాన్ని గడిపి బెయిల్ మీద వస్తున్నారు. ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి వంతు రాబోతుంది అనేటువంటిది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అరెస్ట్ మీద మీ కామెంట్ కూడా తెలియజేసే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ.